టిక్కస్కాన్, యమునా నది, దాంతోపాటు శీష్ మహల్, ఇలా ఎన్నో ఆరోపణలు, ఎన్నో మాటల యుద్ధాలు. మోదీనే ఢీకొన్న అరవింద్ కేజ్రీవాల్. ఇటువంటి సినారియోస్, మాటల తూటాలు పేలాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి ఎంతమంది వెళ్ళి క్యాంపెయిన్ చేసిన సినారియో. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ తుక్కుగా ఓడిపోయింది. చీపురు జాడించి కొట్టింది అక్కడి నుంచి. అవును, చీపురు అక్కడి నుంచి జారుకుంది. కమలం వికసించింది. 27 ఏళ్ల తర్వాత అక్కడ హిస్టరీ రిపీట్ అయింది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మరి ముఖ్యంగా ముగ్గురు ముఖ్యమంత్రులకు సంబంధించి, అదేంటిది ముగ్గురు ముఖ్యమంత్రులు ఏంటి అనుకుంటున్నారు కదా. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, అలాగే షీలా దీక్షిత్ కుమారుడు కాంగ్రెస్ నుంచి, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ నుంచి పర్వేష్ వర్మ. వీళ్ళు ముగ్గురికి సంబంధించి కూడా ఒకరు ముఖ్యమంత్రి కొడుకు, ఇంకొకరు ముఖ్యమంత్రి కొడుకు, ఇంకొకరు మాజీ ముఖ్యమంత్రి. వీళ్ళు ముగ్గురు పోటీ పడిన న్యూఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. అంతేకాదు, ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఓడిపోయిన పరిస్థితి. ప్రెసెంట్ సినారియో ఏంటనేది ఒకసారి మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఆ నెంబర్స్ వేసి చూడొచ్చు. కాంగ్రెస్కి 48 స్థానాలు, కొన్ని స్థానాలు ఆధిక్యం అంటూ కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా అయితే చూపించడం జరుగుతోంది. కొన్ని స్థానాలకు సంబంధించి అఫీషియల్ డేటా ప్రకారం చూసుకుంటే 37 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. 17 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని సాధించింది. 11 స్థానాల్లో లీడ్లో ఉందంటూ కూడా ఇటు అఫీషియల్ డేటా చెబుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా. ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో ముందంజలో ఉందంటూ కూడా చెబుతున్నాం. మొత్తంగా అయితే మాత్రం 48 స్థానాలు భారతీయ జనతా పార్టీకి, 22 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తున్నాయి. ఎలా చూసుకున్నా ఇక్కడ తిమ్మిరి బొమ్మిరి అయ్యే అవకాశం లేదు. అంటే రివర్స్ అయ్యే సినారియో కనిపించట్లేదు. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పర్వేష్ వర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మీరు చూడొచ్చు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇటు ఢిల్లీలో ఏ గల్లీ చూసినా ప్రస్తుతం కమల వికాసానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. అసలు కమలం ఎలా వికసించింది? కమలం తనంతట తానుగా వికసించిందా, లేకపోతే అటు చుట్టూ ఉన్న పరిణామాలు, అంటే ప్రతికూల వాతావరణం కాస్త అనుకూలంగా మారిందా? అనుకూలంగా మారడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. 48 స్థానాలు, రిమెంబర్ 1 కాదు 2 కాదు, 70 స్థానాలకు సంబంధించి 50% కన్నా ఎక్కువ, అంటే 35 స్థానం మార్జిన్ చూసుకుంటే 36 మ్యాండేట్, అంటే అక్కడ 36 స్థానాలు కనుక గెలుచుకుంటే అధికారాన్ని ఏర్పాటు చేయొచ్చు. అలాంటిది ఏకంగా 48 స్థానాలతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాదాపుగా 48 స్థానాలే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? అసలు ఏం జరిగే అవకాశం ఉంది అనే అంశానికన్నా, ఆ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాట్లాడుకునే పక్షంలో 48 స్థానాలు ఓకే, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 22 స్థానాలు ఆ పార్టీకి సంబంధించి ఎగ్జిస్టెన్సీని క్వశ్చన్ చేసుకున్న సిచ్యువేషన్. ఆ పార్టీకి సంబంధించి ఉంటుందా? ఆ పార్టీలో చీలిక రాబోతోందా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ విజయం ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి గొడ్డలి పెట్టు కాబోతోందా? ఆమ్ ఆద్మీ పార్టీ ఏమయ్యే అవకాశం ఉంది? ఆమ్ ఆద్మీ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వెళ్ళుంటే ఎటువంటి సినారియోస్ ఉండేది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంటుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. మరి కాసేపట్లో ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీలో ఏం జరుగుతోంది, రైట్? ఒక్కసారి మీరు నెంబర్స్ చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం 22 స్థానాల్లో మాత్రం అక్కడ గెలుపొందే అవకాశాలు మరికొన్ని, ఇన్ఫాక్ట్ 22లో కొన్ని గెలుపొందిన సమయంలో కొన్ని లీడ్లో ఉన్నాయి. ఇటు భారతీయ జనతా పార్టీ ఒక్కసారి మీరు చూడొచ్చు, 70 స్థానాలు గాను 22 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ, 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ రెపరెపలాడబోతోంది. 22 స్థానాలకు మాత్రం పరిమితమైంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక్కడ 35, 36 అనుకోవడం కాదు, ఆ టఫ్ ఫైట్ అనుకున్నారు కొన్ని సందర్భాల్లో అయితే. కానీ ఈ టఫ్ ఫైట్ ఎక్కడొక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనీసం ఓఖలాలోనైనా అక్కడ ఖాతా తెరుస్తుందంటూ కూడా ఒక చర్చ అయితే జరిగింది. కానీ అక్కడ కూడా ఎక్కడొక్కడ కనీసం తన ఎగ్జిస్టెన్సీ చూపించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా కాంగ్రెస్ వైట్ వాష్ అయిపోయింది అక్కడ. కానీ ఓట్ షేర్ మాత్రం 6% ఉంది. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్కి సంబంధించి కూడా చెప్పుకొచ్చారు. అయితే అంతకన్నా ముందు మాజీ ముఖ్యమంత్రి
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की। उनकी